పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మరియమాత పూజిత మాసము 4వ రోజు. క్రీస్తునాథుని యందలి ప్రియ దైవబిడ్డలారా, ఈ యొక్క మే నెల మరియమాత పూజిత మాసముగా కొనియాడుతూ మొదటి రోజున తల్లి మరియమ్మ గారు ఇచ్చిన దర్శనాన్ని గురించి చదువుకుంటూ ఉన్నాం. స్పెయిన్ దేశంలో స్తంభంపై వెలిసిన మరియమాత అద్భుతం. రెండవది తల్లి మరియమ్మ గారు అర్జెంటీనాలో ఇదిగో ఒక సామాన్య స్త్రీకి సాన్ నికోలాస్గా అద్భుతంగా ఆ తల్లి ఇచ్చిన దర్శనం. మూడో రోజున వెలంగిని మాత పుణ్యక్షేత్రంలో ఆరోగ్యమాతగా 3 సందర్భాల్లో ఇచ్చిన దర్శనం. పాల పిల్లవాడికి, మరి మజ్జిగమ్మే కుంటివాడికి, అదేవిధముగా పోర్చుగల్ నావికులకు తల్లి దర్శనం. మరి ఈ రోజున ఈ యొక్క లూర్దు మాత దర్శనాన్ని గురించి మనం స్మరిద్దాం. తల్లి మరియమ్మ గారు ఫ్రాన్స్లోని లూర్దు నగరంలో 1858వ సంవత్సరంలో ఆ యొక్క చిన్నారి బాలిక అయిన 14 సంవత్సరాల బెర్నదత్తే సౌబ్రియాస్ అనే పిల్లకు మరి 18 సార్లు దర్శనమిచ్చారు. ఆ బాలిక మరి తన యొక్క సోదరునితో పాటుగా పుల్లలు ఏరుకోవడానికి అదిగో అక్కడున్న ఆ యొక్క గుహ దగ్గరికి వెళ్ళి ఉన్నారని చరిత్ర తెలియజేస్తుంది. ఆ గుహ పేరు మాసాబియల్. అక్కడికి వెళ్ళి పుల్లలు ఏరుకున్న సందర్భంలో తల్లి మరియమ్మ గారు దర్శనమిచ్చిందని, మరి ఒక్కసారి కాదు, ఫిబ్రవరి 11వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు 18 సార్లు ఆ యొక్క చిన్నారి బిడ్డకు దర్శనమిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దర్శనంలో తల్లి మరియమ్మ గారు వారికి ఇచ్చిన సందేశం ఏమిటంటే పశ్చాత్తపడుతూ ప్రార్థన చేయమని చెప్పింది. అదేవిధముగా అక్కడ ఒక నీటి బుగ్గ ఉంది. ఆ నీటిని తాగమని చెప్పేసి ఆ చిన్నారి బిడ్డకు చెప్పినప్పుడు, ఎప్పుడైతే ఆ చిన్నారి బిడ్డ వెళ్ళి ఆ నీటిని, బురద నీటిని తాకినప్పుడు అవి స్వచ్ఛమైన నీటిగా మారి ఉన్నాయి. అదేవిధముగా ఆ తల్లి ఆమెతో అంటుంది, నేను అమలోద్భి మాతను, నిష్కలంక మాతనని గుర్తు చేస్తున్న సందర్భాలు. ఆ నీటి అప్పటి నుంచి ప్రవాహంగా మారింది. అనేక రకాల రోగాల చేత వచ్చిన వాళ్ళు ఎవరైతే ఆ యొక్క నీటి చేత స్నానం చేసి ఉన్నారో, మరి దానిని త్రాగి ఉన్నారో, అటువంటి వారందరూ కూడా ఈ లోకంలో ఏ వైద్యుడు నయం చేయలేని రోగాలను సహితం నుంచి స్వస్థత పొందుకున్నారని చరిత్ర తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక అద్భుతమైన ఆ యొక్క ప్రదేశం, అద్భుతమైన ఆ యొక్క నీటి ప్రవాహం అనేక మందికి స్వస్థతను చేకూర్చాయి. ఇటువంటి యొక్క లూర్దు మాత పండుగ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన జరుపుతూ ఉంటారు. లక్షలాది మంది వెళ్ళి ఆ యొక్క నీటిని స్వీకరిస్తూ దానితో స్నానం చేస్తూ స్వస్థత పొందుకోవడం ఇప్పటికి కూడా వాడుకలో ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క పండుగ ఆ సందర్భంగా తల్లి మరియమ్మ గారు ఇచ్చిన దర్శనం మరి వారందరికీ కూడా ఏ విధంగా అయితే దీవెనకరంగా ఉందో మనందరూ కూడా దీవెనకరంగా ఉండాలని భగవంతుని ప్రార్థన చేసుకుంటూ, మొదటి రోజున తల్లి మరియమ్మ గారి యొక్క గుణం వినయాత్మక గుణమని, రెండవ గుణం విధేయత కలిగినదని, మూడవది సేవ చేసే గుణమని, ఈ 4వ రోజున తల్లి మరియమ్మ గారు మౌనముగా ఉండే గుణం అని చెప్పేసి ఆమె యొక్క చరిత్ర తెలియజేస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో ఈ యొక్క లూర్దు మాత మహోత్సవం సందర్భంగా ప్రభైన దేవాదేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ లూర్దు మాత మహోత్సవ అద్భుతము ద్వారా మనందరి జీవితాల్లో కూడా అందరికీ ఆరోగ్యాన్ని, మరి ఆయుష్ను ఎల్లప్పుడూ భగవంతుడు మనకి దయచేయమని ఈ యొక్క పండుగ రోజున ఆ యొక్క తల్లి మరియమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన తోడ్పాటు కోసం భగవంతుని ఏడుకుందాం. మరి ముఖ్యంగా తల్లి మరియమ్మ గారు మొదటి రోజున ఆ యొక్క స్పెయిన్ దేశంలో స్తంభంపై ఆ యొక్క అపోస్తులకు ఇచ్చిన దర్శనాన్ని ధ్యానించుకుంటున్నాం. రెండవ రోజున తల్లి మరియమ్మ గారు తన యొక్క జీవిత విధానంలో ఇచ్చిన ఆ యొక్క దర్శనాన్ని కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. ఆమె ఒక సామాన్య స్త్రీకి దర్శనమిస్తూ అనేక అద్భుతాలను చేస్తూ ఉంటాం మనం చూస్తాం. ఆ యొక్క దర్శనం సాన్ నికోలాస్ మాత అద్భుతముగా మనం చదువుతూ ఉంటాం. 3వ అద్భుతం వెలంగిని మాత అద్భుతముగా 3 సందర్భంలో తల్లి ఇచ్చిన దర్శనం. 4వ రోజున ఆ యొక్క తల్లి మనకిచ్చే దర్శనం ఏమిటి, అద్భుతం ఏమిటయ్యా అంటే లూర్దు మాత అద్భుతం. ఈ అద్భుతాల ద్వారా ప్రభైన దేవాదేవుడు మనందరి జీవితాల్లో కూడా విశ్వాసాన్ని బలపరుస్తూ జపమాలు చెబుతున్న ప్రతి బిడ్డకి తల్లి మరియమ్మ గారికి మధ్యస్థ ప్రార్థన తోడ్పాటు ద్వారా తన కుమారుని దగ్గర మనకు విన్నపాలను విన్నవించుకోమని దేవాదేవుని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ప్రభువైన దేవాదేవుడు వాక్యాల ద్వారా మనందరినీ, మరి ముఖ్యంగా
జపమాలను జపిస్తున్న మర్యాదల సభ్యులను సంఘ బిడ్డలని ప్రత్యేకంగా ఆశీర్వదించాలని త్రిత్వాయిక సర్వేశ్వరుని వేడుకుందాం. ఈ యొక్క మే 3, 4, 5వ తేదీల్లో వరతరంగమాత పుణ్యక్షేత్ర పండుగ జరుపుతూ ఉండగా ఆ యొక్క పండుగకు విచ్చేయబోతున్న ప్రతి బిడ్డని భగవంతుడు ఆశీర్వదించాలని తల్లి మరియమ్మ గారు తన కుమారుని దరిచేర్చి వారి యొక్క విన్నపాలను ఫలింపజేసే విధముగా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ప్రభువైన దేవాదేవుడు వాక్యాల ద్వారా మనందరిని దీవించుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనందరిని ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.